కిషోర్ అండి. అదే మనం అప్పుడప్పుడు వార్తలు చదువుతూ ఉంటే ఏమన్నా బుర్రలోకి వెళ్తాయి. ఈ చదవకుండా ఉంటే ఏమి ఉండదు. హాయ్ హౌ ఆర్ యూ మేడం అంటున్నారు యతీష్ గారు. నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? గుడ్ నేమ్ సంతోష్ కుమార్ గారు, నా పేరు చంద్రకళ అండి. శారీ షాప్ అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి గోవిందం గారు, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు హాయ్. రవి గుప్తా కాదు మేడం, రవి గుప్తా కాదండి, ఆన్సర్ వచ్చేసి సంత్ కిషోర్. 2024 ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ మేనేజింగ్ డైరెక్టర్, కొత్త చైర్మన్గా వచ్చింది సంత్ కిషోర్ గారండి, రవి గుప్తా కాదు. సన్ కిషోర్ అనుకున్నాక నేను అలాగే అనుకుని రవి గుప్తా పెట్టా. సో కొంచెం 2024 అనేసరికి మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళే ఉంటారు అనుకున్నాను, కాకపోతే సంత్ కిషోర్ గారంట. హాయ్ అక్క, బాగున్నావా? బాగున్నాను రాశ్విని, నువ్వు బాగున్నావా? భోంచేసావా? ఐఎమ్ గుడ్ మేడం. ఓకే అండి యతీష్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? చెప్పండి. బావ పిల్లలు బాగున్నారక్క? బాగున్నానమ్మా, బాగున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, సో బావగారు ఆఫీస్కి వెళ్ళారు. సో ఇప్పుడు టైం ఈజ్ అమ్మా 2 అయిపోతుందా? ఈయన ఇంకా రాలేదు. 2 అయిపోతుంది, ఇప్పుడు వస్తారనమాట. అయితే బావ పిల్లలు బాగున్నారక్క? బాగున్నారమ్మా. లైక్ చేశాను 55, థ్యాంక్ యూ. కిషోర్ నందా గారు హాయ్. హాయ్ చందుగా, తిన్నావా? హాయ్ అను, గుడ్ ఆఫ్టర్నూన్ రా. నేను ఇంకా తినలేదు, నువ్వు తిన్నావా? ఎస్పీఆర్ ఛానల్ ఓనర్ ఎవరు? సుధీర్ గారు. పండు దుర్గా గారు హాయ్ అండి. కిషోర్ గారు బాగున్నారా? నేను బాగున్నానండి కిషోర్ గారు, మీరు బాగున్నారా? 55 లైక్ డన్ రా, థ్యాంక్ యూ. వేర్ ఆర్ యూ ఫ్రమ్? జంగారెడ్డిగూడ అండి. హాయ్ మేడం గారు, మీది ఏ ఊరు? శ్రీను గారు మాది జంగారెడ్డిగూడ అండి. సో ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? నేను కూడా దీనికి ఆన్సర్ ఆప్షన్స్ ఉన్నాయి, చెప్తాను. రైట్ ఆన్సర్ అంట. ఆప్షన్స్ అదే సెప్టెంబర్ 30, అక్టోబర్ 5, అక్టోబర్ 1 అండ్ అక్టోబర్ 15. అక్టోబర్ మంత్లోనే ఉంది అయితే నాకు తెలిసి. ఎన్ని ఇచ్చారండి డేట్లు? ప్రపంచ శాకాహార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఐ థింక్ అక్టోబర్ 5 అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీరు అందరు కూడా చెప్పండి. అదే ఎవడా చెప్పండి. సెప్టెంబర్ 30, సెప్టెంబర్ 5, అక్టోబర్ 1, అక్టోబర్ 15. ఆల్ ఇన్ వన్ ఏం లేదు ఇక్కడ. ఆల్ ఇన్ వన్ ఇవ్వలేదు. ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సార్ ఏం జాబ్ చేస్తారు మేడం? సార్ వచ్చేసి మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తారండి, కంప్యూటర్ ఆపరేటర్గా. అక్టోబర్ 1 అంటున్నారు రామ్ గారు. సో ఇంకెవరు? ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అబ్బాయి క్వశ్చన్ పేపర్లు బాగున్నాయి. ఇలాగా ఆన్సర్ తెలియకుండానే చక్కగా ఇంతకు ముందు క్వశ్చన్స్ అయితే ఆన్సర్లు ఉంటాయి కాబట్టి మనకి పలానా ఆన్సర్ తెలిసినా కూడా అది బుర్రలోకి వెళ్దాం. ఇలాగా క్వశ్చన్స్ మనం ఇక్కడే రైట్గా ఆన్సర్, క్వశ్చన్ పేపర్ మనమే రాస్తున్నాం. ఇప్పుడు జవాబులు మనం ఆన్సర్ ఇచ్చిన తర్వాతే జవాబు వస్తుంది అక్కడ. సో తప్ప కాదో తెలుస్తుంది అనమాట. ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? హాయ్ అక్క. హాయ్ శ్రీదేవి, ఏం చేస్తున్నావు? సో ఫ్రెండ్స్, నేను ఒక ఛానల్ పిన్ చేశాను. సో మా చెల్లి ఛానల్ ఇది. ఛానల్ పిన్ చేశాను కదా, సుధీర్ అన్నయ్య. సో ఇప్పుడు మా సిస్టర్ది పిన్ చేస్తున్నాను, కాసేపు ఏమనుకోకండి. శ్రీదేవి అలివేలు అని వచ్చింది కదా, సో తను నా ఓన్ సిస్టర్ అనమాట. సో తనకు కూడా సేమ్ ఇప్పుడు నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్లో ఛానల్ అయితే ఉంది. మీ అందరూ సపోర్ట్ చేయండి, ఓకేనా? అఫ్రీద్ గారు హాయ్. అక్టోబర్ 1, అవునండి. సో ప్రపంచ శాకాహార దినోత్సవం అక్టోబర్ 1న జరుపుకుంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ కోసం భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సేకరణ టెండర్ను ప్రారంభించిన కంపెనీ ఏది? సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఫీవర్ వచ్చి ఆఫీస్కి వెళ్ళలేదక్క. అవునా? ఇంట్లోనే అన్నావైతే లైవ్ అయిపోయాక ఫోన్ చేస్తాలే. అక్టోబర్ 16, అక్టోబర్ 1 అండి. అక్టోబర్ 16 కాదండి, 16 అసలు లేదు. 16 నేను చెప్పింది 15 చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. సో గ్రీన్ అమ్మోనియా, మురుగన్ గారు హాయ్. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ కోసం భారతదేశంలో అతిపెద్ద